వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పాయసం చేస్తున్నాను. ముందుగా 1 లీటర్ పాలు తీసుకోవాలి. తీసుకున్నాక దాంట్లో చిన్ని గ్లాసు బియ్యం, ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి. తీసుకున్నాక అవి కడుక్కొని నానబెట్టుకోవాలి. నేను కడిగేసుకుని నానబెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు బియ్యం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. అది బాగా ఉడకనివ్వాలి, దగ్గరికంటూ వచ్చేలాగా ఉడకనివ్వాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒకసారి మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది తెలియాలంటే ఒక మెతుకు తీసుకొని చూసుకొని చేసుకోవాలి. సగం బెల్లం, సగం పంచదార, ఈ రెండు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత జీడిపప్పు వేపుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇవి అయిపోయినాయి. దింపేసుకొని కొద్దిగా చల్లారనిచ్చాక పరమాన్నంలో వేసేసుకోవాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి.